తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టేక్మాల్ మండల కేంద్రంలో ప్రారంభించారు. టేక్మాల్ గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అవగాహన కొరకు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రజలు కీలక పాత్ర పోషించాలని, ఇలాంటి పరిసర ప్రాంతాలను నీరు నిలవకుండా చూసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్ కు తగిన సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు మీ అందరికీ కూడా తెలుసు, మనము ఈ రోజు నుంచి 5 రోజుల వరకు 5th నుంచి 9th వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆగస్ట్ 5th నుంచి 9th వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా సో అన్ని స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడం, అదేవిధంగా పరిసరాలు ఇంట్లో ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవడం, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సో ఏమైనా డ్రైన్స్ కనుక ఏమైనా సిల్టింగ్ ఉంటే డీసిల్టింగ్ చేసుకోవడం, అవన్నీ కూడా క్లీన్గా వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూసుకోవడం, నిలువ ఎక్కడ కూడా ఉండకుండా చూసుకోవడం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటే ఎక్కడైతే వీధి చివరన కానివ్వండి, ఊరి చివరన కానీ చెత్త చెదరం ఒకటే ప్లేస్లో వేసినట్టయితే అవన్నీ కూడా మొత్తం అంతా కూడా తీయడం, అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ 5 రోజులలో ప్రోగ్రామ్ ఎందుకు టేకప్ చేస్తున్నదంటే, సో మన ఊర్లనంతా కూడా క్లీన్గా చేసుకోవడం, ఈ 5 డేస్లో క్లీన్గా చేసుకోవడమే కాకుండా సో ఇది ప్రతి ఒక్కరిది బాధ్యత. సో ఇది ప్రభుత్వం ఒక్కరిదే బాధ్యత, లేకపోతే పంచాయత్ సెక్రటరీదో, సో ఎంపీడీఓదో ఎవరిదో ఒక్కరిది బాధ్యత అన్నట్టు ఉండదు. సో ప్రజలందరిది కూడా బాధ్యత. సో ఫస్ట్ ఏదైతే మనం క్లీన్ చేస్తామో తర్వాత దాని మెయింటెనెన్స్ అనేది పబ్లికే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.